ఈ వీడియోలో 2 పాయింట్లు కవర్ అయ్యేలాగా రాసిన సాంబడికి ఆల్రెడీ మొదటి ఎపిసోడ్ మీద మనం ఇచ్చిన కౌంటర్కే సౌండ్ సాలిడ్గా ఉండి అటు సైడ్న మ్యూట్ అయిపోయింది మొత్తం. సాంబశివరావు లాగా రెఫరెన్స్లు ఇవ్వండి అన్నారు. ఇంకేం రెఫరెన్స్లు రా బాబు. ఆడు ఓ 4 చిట్టుకాయతలు రాసి తీసుకొస్తే వారిని దేవుళ్ళుగా పూజించాలా? విఘ్నులైన హైందవ సోదరులు ఆలోచించండి, మరి ఎవరిని పూజించాలి? చెత్త పనులు చేసి ఆడికి ఈడికి పక్కలేసే. అయితే భాగవతంలోని ఈ ఘట్టాన్ని చూసే ముందు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అనుకోని కొన్ని కారణాల చేత ఈ అరగుండు సాంబశివరావు మీద పెట్టాలనుకున్న సిరీస్, అంటే అతను రాసిన బుక్స్ మీద ఏదైతే కౌంటర్ పెట్టాలనుకున్నామో ఆ కౌంటర్స్కి కాస్త టైం పడుతుంది ఈ బిజీ స్కెడ్యూల్స్ వల్ల. అయినప్పటికీ వీటిని నేను విడిచిపెట్టట్లేదు, పెట్టే ఆలోచన కూడా లేదు. ఆల్రెడీ మొదటి ఎపిసోడ్ మీద మనం ఇచ్చిన కౌంటర్కే సౌండ్ సాలిడ్గా ఉండి అటు సైడ్న మ్యూట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నాను. సో ఈ సెకండ్ ఎపిసోడ్ ఏంటి ఒకసారి చూద్దాం. మనువాద దేవుళ్ళు చేసిన మానభంగాలు అనే ఒక సిరీస్లో మోహినిపై మోహంతో వెంటపడిన శివుడు టైటిల్ ఇలా ఉంది. స్టోరీలోకి వెళ్తే ఎన్ని వక్రీకరణలు రాశాడని ఒకసారి చూద్దాం. విష్ణువు యొక్క మోహిని అవతారాన్ని శివుడు చూడాలనుకుంటాడు. వెంటనే విష్ణువు మోహిని అనే ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి శివుడు కామంతో మోహినిని సంభోగించడానికి వెంటపడతాడు. భార్య పక్కనే ఉన్నప్పటికీ శివుడు సిగ్గు విడిచి పార్వతీదేవిని వదిలిపెట్టి మోహిని అవతారంలో ఉన్న విష్ణువు వెంట పరిగెడతాడు. నిజానికి ఈ ఘట్టం అంతా ఎక్కడి నుంచి తీసుకున్నట్లుగా చెప్తానంటే భాగవతంలోని అష్టమ స్కందం 12వ అధ్యాయంలో ఉన్న 14 నుంచి 24 శ్లోకాలకు సంబంధించి చెప్తున్నాడు. అంటే అధ్యాయము మొత్తం కూడా ఇదే ఘట్టానికి సంబంధించి ఉన్న ఇతను 14 నుంచి 24 శ్లోకాల వరకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్లుగా చెప్పాడు. సో ఇక్కడ చాలా మంది గతంలో కూడా ఏమన్నారంటే, అన్న ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది, ల్యాగ్ అవ్వకుండా తక్కువ లెంత్ ఉండేలాగా చూడండి అన్నారు. మన పురాణాలని వక్రీకరిస్తూ ఇతను పేజీలు రాస్తే అతను ఏం వక్రీకరించాడో చెప్పకుండా నేను వాస్తవాన్ని ఏ విధంగా చెప్పగలను? అయితే ఇంకొంతమంది అత్యుత్సాహం కలిగిన వాళ్ళు బహుశా హిందువులో, లేకపోతే అన్యమతస్థులో, లేకపోతే నాస్తికులో, నాకు తెలియదు. సరే, వాడు నాస్తికుడైనా క్రాస్తికుడైనా సరే వాడికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. వాళ్ళు చాలా మంది ఏమన్నారంటే, మీరు కూడా దమ్ముంటే సాంబశివరావు లాగా రెఫరెన్స్లు ఇవ్వండి అన్నారు. ఇంకేం రెఫరెన్స్లు రా బాబు. ఆడు ఓ 4 చిత్తుకాయతలు రాసి తీసుకొస్తే ఆ చిత్తుకాయతల్ని చూపించడానికి సుమారు 9 పుస్తకాల్లోంచి రెఫరెన్స్లు మీకు చూపిస్తూ నేను వీడియో చేశా శివలింగం గురించి. ఇంకా రెఫరెన్స్లు కావాలి అంటే ఇప్పుడు రాసిన ఈ సోదికి చాటభారతం రాయాలా నేను? అక్కర్లా. ఈ మాత్రం రెఫరెన్స్లు సరిపోతాయి. వీడియోని బుర్రబెట్టి చూస్తే, కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తే అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో కంటిన్యూషన్. సో ఇక్కడ శివుడు విష్ణువుని ఏమని ప్రార్థించాడు అంటే, భగవన్, నీవు సత్వాది గుణాలతో ఉంటూ ధరించిన నరసింహాది అవతారాలన్నింటినీ దర్శించుకున్నాను. అదేవిధంగా నీవు ధరించిన స్త్రీ రూపాన్ని ఒకమారు దర్శించుకోవాలనే కుతూహలంతో ఉన్నాను. నారాయణ, నీవు ఆ రూపం చేత రాక్షసులందరినీ సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టినావు. అట్టి నీ దివ్య సుందర విగ్రహాన్ని దర్శించుకుంటకు మేమంతా కుతూహలంతో వచ్చినామని అన్నాడు. దానికి శ్రీమన్నారాయణుడు మనసులోనే నవ్వుకుని ఒక గంభీరమైన వాక్కులతో ఈ విధంగా అన్నాడు. మహేష, రాక్షసులు అమృత భాండాన్ని అపహరించినందువల్ల దేవతల యొక్క క్షేమాన్ని కోరుతూ రాక్షసులకు కుతూహలాన్ని కలిగించే స్త్రీ రూపాన్ని నేను ధరించినాను. దేవతాశ్రేష్ఠుడా, స్త్రీ రూపం కాముకులకు కుతూహలాన్ని కలిగిస్తూ వారి యందు కామభావాన్ని రేకెత్తించింది. అట్టి మోహన రూపాన్ని సందర్శించుకోవాలని నీ కోరిక తప్పక తీరుస్తానని అన్నాడు. ఇక ఆ తర్వాత స్టోరీ అంతా కూడా మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ వీడు వక్రీకరిస్తూ మాట్లాడాడు అనేది ముందు చదువుకుంటూ వెళ్తాను. ఆ మోహిని కందుక క్రీడను ఆడుతూ ఉంటే ఆమె చిరునవ్వు చూసి శివుడు మోహపరవశుడైనాడు. పైగా ఆ సుందరి తనను చూచినందువల్ల తన పక్కన ఉన్న పార్వతీదేవిని, తన అనుచర గణాలన్నింటినీ మరచి ఆమెనే తదేక దీక్షతో చూడసాగాడు. ఆ కందుకం అనగా బంతి దూరంలో పడ్డందువల్ల దానికై పరుగులెడుతూ ఉన్న ఆ మోహిని కొంగు గాలి వల్ల జారిపోయింది. అప్పుడు శంకరుడు ఆమెను తదేకంగా చూడసాగాడు. చాలా అందమైనది, సుందరమైనది, చూపులు కలది అయిన ఆ సుందరి సిగ్గుతో తన్ను చూస్తూ ఉన్నందువల్ల మహాదేవుని మనస్సు ఆమె యందు అశక్తమైంది. అందువల్ల అతని వివేకం నశించింది. అట్లే ఆమె భావాల వల్ల కామాతురుడై భార్య అయిన పార్వతీదేవి పక్కనే ఉన్న సిగ్గు విడిచి ఆమె దగ్గరకు పోయినాడు. పుష్పవతి అయిన ఆడ ఏనుగు వెంట మదించిన మహాగజం పడ్డట్లు మోహిని వెంట పరిగెత్తుచున్న మహాదేవునికి వెంటనే రేతస్ఖలనమైంది.
మహాదేవుడైన శంకరుని వీర్యం భూమిపై ఎక్కడెక్కడ జారి పడిపోయిందో అక్కడ వెండి బంగారు గనులు ఏర్పడ్డాయి. ఆ మోహిని వెంట మహాదేవుడు నదులు, సరస్సులు, పర్వతాలు, అడవులు, తోటలు, తపస్సు చేసుకునే మహర్షుల ఆశ్రమాలు మొదలైన స్థలాలు ఎన్నో తిరిగినాడు. ఇక్కడ దాకా యథాతథంగా తాత్పర్యంలాగా రాసిన సాంబశివరావు ఇక్కడ తన వ్యాఖ్యానాన్ని జోడించాడు. మధ్యలో చూడండి, ఇక్కడ మోహిని ధరించిన చీరకొంగు గాలికి జారిపోయినప్పుడు శివుడు అదే పనిగా తదేకంగా చూస్తూ ఉన్నాడని రాసి ఉంది, గమనించండి. తద్వారా శివుడు మోహిని యందు అయ్యప్పను కనినట్లుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది. బ్రహ్మాండ పురాణంలో ఏముందో వీడికి తెలియదు, కానీ ఇక్కడ ఏం రాశాడు, శివుడు మోహిని యందు అయ్యప్పను కనినట్లుగా బ్రహ్మాండ పురాణంలో ఉంది అన్నాడు. అంటే ఇది శివుడు మోహినితో సంగమం చేసి కనినట్లుగా వీడు వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడితో ఆగకుండా ఆ తర్వాత పేజీలో కూడా ఇదే చేశాడు. కామంతో ఉన్న శివుడు ఆమెను మరలా పట్టుకొని అతి వేగముగా ఆమె యందు వీర్యస్ఖలనము చేసెను. ఆమె యందు వీర్యస్ఖలనము చేసెను. ఇది జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత కింద భార్య పక్కనే ఉన్న కామంతో పరాయి స్త్రీ పొందు కోసం ఆమె వెంట పరిగెత్తాడు అంటే ఎంత దుర్మార్గం. ఈడే మాట్లాడాలి ఇక దుర్మార్గం గురించి, సన్మార్గం గురించి. శివుడు చేసిన పనికి తన భార్య అయిన పార్వతి సిగ్గుతో తలదించుకుంది అంటే శివుడు ఎంత నీచమైన పని చేశాడో ఆలోచించండి. అంటే ఈ పని నీచమైందని చెప్పేసి వీడికి అనిపించిందంట. అంటే పని యొక్క ఉద్దేశం ఏమిటి, తత్వం ఏమిటి, లేదంటే ఆ దేవి దేవతల యొక్క లక్షణము, తత్వం ఏంటి అనేది కనీసం ఆలోచన లేకుండా ఇది జడ్జిమెంట్లు ఇచ్చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇది నీచమైన పని, దుర్మార్గమైన పని అంటూ. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే మోహిని రూపంలో ఉన్న ఆ స్త్రీ విష్ణువే అన్న సంగతి శివుడికి తెలుసు. తెలిసి కూడా ఆ విధంగా చేశాడు అంటే ఇతను దేవుడు ఎలా అవుతాడు? మనుషులు కూడా ఇలాంటి లజ్జమాలిన పనులు చెయ్యరు కదా. ఇంత తీవ్రమైన శరీర ఆశతో, కామంతో రగిలిపోయే వారిని, కోరికల్ని అదుపులో పెట్టుకోలేని వారిని, స్త్రీ వ్యామోహపరులను, నైతిక విలువలు లేని వారిని దేవుళ్ళుగా పూజించాలా? విఘ్నులైన హైందవ సోదరులు ఆలోచించండి. మరి ఎవరిని పూజించాలి? చెత్త పనులు చేసి ఆడికి ఈడికి పక్కలేసే వహవాగాన్ని పూజించాలా? కాదుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పురాణం యొక్క లక్షణం ఏమిటి అనేది గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా. దేవుళ్ళ యొక్క తత్వం ఏంటి అనేది అప్పుడు చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అనేవాడికి రూపం ఉండదు. భగవంతుడు అనేవాడికి మనలాంటి భౌతికమైన కోరికలు ఉండవు, భౌతికమైన అవసరాలు ఉండవు, లేకపోతే భౌతికమైనటువంటి పాపకర్మలు, పుణ్యఫలాలు కూడా అందవు. కానీ మరి పురాణంలో ఇటువంటి ఘట్టాలు ఎందుకు వచ్చాయి అంటే మనకి ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ సందేశం ఏమిటి అనేది తెలియాలి అంటే ముందుగా అసలు భాగవతంలో ఇక్కడ ఏం చెప్పారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి భాగవతంలోని అష్టమ స్కందంలో ఉన్న ద్వాదశ అధ్యాయం చూద్దాం. అయితే భాగవతంలోని ఈ ఘట్టాన్ని చూసే ముందు ఒక చిన్న విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఈ పురాణానికి సంబంధించిన ఈ ఫర్దర్ వీడియో చూసే ముందు పురాణం గురించి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజానికి మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఇందులో సాత్విక పురాణాలు, తామసిక పురాణాలు, రాజసిక పురాణాలు అని ఈ పురాణాలని విభజించారు కూడా. కానీ ఏ పురాణం చదువుతున్నప్పుడు ఆ పురాణం పరిధిలోనే దాన్ని అధ్యయనం చేయాలి తప్ప ఈ పురాణంలో ఇలా ఉంది, మరి మరో పురాణంలో మరోలా ఉందేంటి అంటూ ఆలోచించకూడదు. కారణం ఏంటి అంటే పురాణాల్లో శైవ పురాణాలు, వైష్ణవ పురాణాలు, శాక్తేయ పురాణాలు ఉన్నాయి. భగవంతుడి తత్వం ఒకటే, భగవంతుడు ఒక్కడే. కానీ ఆ భగవంతుడిని అర్థం చేసుకునే విధానాల్లో ఉన్న తేడాని బట్టి వైష్ణవ పురాణాల్లో విష్ణువు ప్రధానంగా, లేదా విష్ణువుకి సంబంధించిన కథలు విష్ణు ఆధారంగా తిరుగుతున్నట్లుగా చెప్తే, శైవ పురాణాల్లో శివుణ్ణి ప్రధాన దైవంగా, శివుడి చుట్టూ ఆ కథలన్నీ ప్రధానంగా తిరుగుతున్నట్లుగా చెప్తారు. అలాగే శాక్తేయ పురాణాల్లో చూసినట్లయితే అమ్మవారు ప్రధానంగా ఉన్నట్టు, అమ్మవారిని మిగిలిన దేవతలందరూ ఇంక్లూడింగ్ త్రిమూర్తులందరూ ఆవిడ్ని భజించినట్లుగా, ఆవిడ్ని పూజించినట్లుగా చెప్తారు. కానీ ఉన్న పరమాత్మ తత్వం ఒకటే. ఆ పరమాత్మని అందరికీ ఎవరికి కావలసిన విధంగా వారికి అందచేయటం కోసం పురాణాల్లో ఈ కథల్ని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో చూసే అనేక కథల్లో కూడా ఈ వైరుధ్యం, ఈ వైవిధ్యం మీకు కనపడుతుంది. కాబట్టి వైష్ణవ పురాణాలు చూసేటప్పుడు విష్ణుమూర్తిని ప్రధాన దైవంగా చేసుకుని శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఇతర దేవతలందరూ పూజించినట్లుగా ఉంటుంది. సో ఒక్కసారి 12వ అధ్యాయం చూద్దాం. సో ఇక్కడ నేను యథాతథంగా ఉన్న తాత్పర్యాన్ని చదవటం కాకుండా నేను దీన్ని వాడుక భాషలో మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. అప్పుడు పరమశివుడు శ్రీహరి ధరించిన మోహిని అవతారం గురించి విని ఆ రూపాన్ని దర్శించాలని పార్వతి మరియు ప్రమదగణాలన్నిటితో కలిపి వైకుంఠానికి వెళ్ళటం జరిగింది. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత శ్రీహరి కూడా సాదరంగా ఆ ఉమాశంకరులు ఇద్దరిని కూడా సాదరంగా స్వాగత సత్కారాలు చేసి పరమేశ్వరుడితోటి నవ్వుతూ మాట్లాడారు. అప్పుడు శివుడు శ్రీమన్నారాయణుడితోటి ఈ విధంగా అన్నారు: దేవదేవ, నీవు సమస్త విశ్వమునందు వ్యాపించిన జగదీశ్వరుడవు, జగత్ స్వరూపుడవు,
సమస్త చరాచర ప్రాణములకు మూలము నీవే. నీవు అందరికీ ప్రభుడవు, ఆత్మవు. ఈ జగత్తు యొక్క ఆద్యంతములు నీ వలననే జరుగుతున్నవి, కానీ నీవు ఆది మధ్యాంతరహితుడువు అంటూ మొత్తం స్వామివారి స్తోత్రం చేసి చెప్పాను కదా. ఇక్కడ పురాణాల మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా ఇట్లా కనిపిస్తుంది. ఇదంతా కూడా జగన్నాటకం. నిజానికి భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడికి మనకున్నటువంటి ఎటువంటి వికారాలు ఉండవు. అలాగే పరమాత్ముడు పంచ తన్మాత్రలకు అతీతుడు. శబ్దస్పర్శ రూప రసగంధాలు ఏవి కూడా ఆయనకి అందవు. ఆయన అవ్యక్తంగా ఉన్నప్పుడు అవ్యక్తుడు, వ్యక్తుడు అవ్వాలనుకున్నప్పుడు వ్యక్తుడు కూడా. ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క స్తోత్రం చేసిన తర్వాత శివుడు, ప్రభు నీవు గుణములను స్వీకరించి నీ లీలలను ప్రదర్శించుటకై పెక్కు అవతారములు దాల్చితివి. వాటినన్నింటినీ నేను దర్శించితిని. ఇప్పుడు నీవు మోహిని రూపమును ధరించితివని విన్నాను. ఆ రూపమును కూడా నేను చూడగోరుచున్నాను. స్వామి, ఆ రూపంలో నీవు దైత్యులను మోహితులను గావించి అమృతమును దేవతలకు పంచి ఇచ్చితివి. ఆ మోహిని రూపమును దర్శించవలనని మా మనస్సులు ఉబలాట పడుచున్నవి. దానిని చూచుటకై మేమందరము అచ్చటికి వచ్చేతిమి. అప్పుడు శివుడి మాటలు విన్న విష్ణుమూర్తి, మహాదేవ, ఆ సమయమున దైత్యులు అమృత కలశమును తీసుకొని పోవుచుండరి. అప్పుడు దేవతల కార్యమును సాధించుటకు, దైత్యులలో కౌతూహలమును కలిగించుటకు నేను స్త్రీ రూపము ధరించితిని. దైవ శిరోమణి, నీవు ఆ రూపమును చూడగోరుచున్నావు కనుక దానిని నీకు చూపెదను. కానీ ఆ రూపము కాముకులకే ఆదరణీయము. ఎందులకనగా అది కామ స్వభావమును ఉత్తేజితమొనర్చునట్టిది సుమా అని చెప్తూనే వెంటనే శ్రీహరి అక్కడి నుంచి మాయమైపోయి ఒక చక్కటి సరోవరం లాంటి దానిలో మోహిని అవతారంతో దర్శనమిచ్చారు. ఇక ఆ తర్వాత వ్యాస మహర్షి యొక్క సహజ శైలిలో ఈ వర్ణన అంతా కొనసాగుతూ ఉంటుంది. ఆ వర్ణన కూడా ఎక్కడ ఎటువంటి అసభ్యంగానూ ఉండదు. ఒక కవి హృదయంతో, అంటే ఆ ఘట్టాన్ని వింటుంటే, చదువుతుంటే ఆ ఘట్టం మన కళ్ళ ముందు కట్టినట్లుగా ఉండాలి అన్న ఉద్దేశంతో వర్ణనలు చేస్తారు తప్ప అక్కడ వాళ్ళకి ఎటువంటి కాముకత్వం ఉండదు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా శివుడికి అదే సూచన చేశారు. ఆ రూపము కాముకుల యొక్క మనస్సును చెలింపచేస్తుంది అని చెప్పేసి. అయితే మరి కాముకుల యొక్క మనస్సు అంటే శివుడు అక్కడికి వచ్చినప్పుడు శివుడు మాత్రమే వచ్చాడా? శివుడితో పాటు అక్కడ ప్రమద గణాల్లో ఉన్న చాలామంది గణాల వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళందరూ ఎందుకు అలా పరిగెత్తలేదు అంటే ఇక్కడ భగవంతుడు, విష్ణువు, శివుడు కలిసి లోకానికి చేయాలనుకున్న ఒక గొప్ప మేలు ఏదైతే ఉందో ఆ మేలుని ఇలా జగన్నాటక సూత్రధారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిపి అద్భుతంగా పండించారు. ఇక్కడ అంతవరకే మనం చూడాలి. ఇక అన్నిటికంటే అబ్జెక్షన్ లాస్ట్లో వాడు చెప్పాడు చూసారా, ఆమె యందు తన వీర్యము స్ఖలించినది అని చెప్పేసి. అక్కడికి వెళ్దాం. సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్తున్న మాట, మహారాజా, వాస్తవంగా ఆ సుందరి శ్రీ మహావిష్ణువుచే కల్పితమైన మాయయే. ఆమె ఏదో విధంగా శంకరుని పట్టు నుండి విడిపించుకుని వేగముగా పరుగెడెను. శ్రీ మహావిష్ణువు అద్భుత లీలలను ఆచరించువాడు. మోహిని రూపధారి అయిన ఆ శ్రీహరి వెంట శంకర భగవానుడు పరిగెత్తసాగాడు. ఆ సమయమున అతని శత్రువైన మన్మధుడు అతనిపై విజయము సాధించినాడా అన్నట్లుండెను. కామాతురమైన ఒక మదపుటి ఏనుగు ఆడ ఏనుగు వెంట పరిగెత్తినట్లు ఆ పరమేశ్వరుడు మోహిని వెంట పరుగెడసాగెను. శంకర భగవానుని వీర్యము అమోఘమైనను మోహిని మాయ ప్రభావమున ఆ వీర్యము స్ఖలితమాయెను. అది భూమిపై పడిన చోట వెండి బంగారపు గనులు వెలసెను. రాజా, ఋషులు మునులు నివసించున్నట్లు తటాక తీరములు యందును, పర్వతములు యందును, వన ఉద్యానములు యందును మహాదేవుడు మోహినిని అనుసరించుచు సంచరింపసాగెను. మహారాజా, వీర్యపతనమైనంతనే శంకరునకు తన పూర్వ స్మృతి కలిగెను. అయ్యో, ఎంత పని జరిగినది! విష్ణుమాయ నన్ను ఎంతగానో ఆట పట్టించినది కదా అని శివుడు గ్రహించెను. వెంటనే అతడు తన వ్యామోహము నుండి బయటపడెను. ఇక్కడ వరకు చూశారు కదా. ఇందాక ఏమన్నాడు? శివుడికి మోహిని యందు వీర్యస్ఖలనమైంది అన్నాడు. ఇక్కడ మోహిని అందు అని ఎక్కడైనా ఉందా? లేదుగా. మోహినిని తాకిన వెంటనే శివుడికి రేతస్ పతనమైంది. ఆ రేతస్సు కూడా అది ఎక్కడెక్కడ పడిందో అక్కడ వెండి బంగారు గనులుగా మారింది అన్నాడు. అలాగే బ్రహ్మాండ పురాణంలో చూస్తే ఆ రేతస్సు ద్వారా మోహిని యందు అయ్యప్పని కన్నారు అని చెప్పేసి రాశారు. ఒక్కసారి బ్రహ్మాండ పురాణం కూడా చూద్దాం మనం. బ్రహ్మాండ పురాణం ఉత్తరార్ధంలో ఉన్న 10వ అధ్యాయంలో ఏముందో చూడండి. 73, 74, 75 ఈ 3 ఒకసారి చూద్దాం. కామవశీకృతుడైన శివుడు ఆమెను మరలా పట్టుకొని అతి వేగముగా ఆమెను గాఢముగా కౌగిలించుకొనెను. అప్పుడు శివుని వీర్యము స్ఖలితమాయెను. ఓ అగస్త్య మహర్షి, దాని నుండి మహాబలుడు దేవుడైన ధర్మశాస్త్ర ఆవిర్భవించెను అనంది. ఆ వీర్యం నుండి ధర్మశాస్త్ర ఆవిర్భవించాడు తప్ప మోహిని గర్భ సంజాతుడు అని చెప్పలేదు ఎక్కడా కూడా. అలాగే శివుడు మోహిని యొక్క సంగమం జరిగినట్టు కూడా చెప్పలేదు. పైగా భాగవతంలో సుఖమహర్షి పరీక్షిత్తుకు చాలా స్పష్టంగా చెప్పారు, విష్ణువు యొక్క మాయా కల్పితమే ఈ మోహిని అన్నారు. అలాగే ఆ ధర్మశాస్త్ర ఎవరు? అతడు అనేక కోటి దైత్యేంద్రుల గర్వమును నశింపచేయ సమర్థుడు. శివుని వీర్య బిందు సంస్పర్శ వలన అచట భూమి గుర్తునకు రజత వర్ణముగాను స్వర్ణ వర్ణముగాను అయ్యను.
అట్లే ఆ విశ్వమోహిని అయిన దేవతయు అంతర్ధానమందెను. అట నుండి మరలిన గౌరీశుడైన శివుడు ఉమతో బాటు కైలాసగిరికి వెళ్ళెను. ఇందాకేమేం చెప్పాడు? పార్వతీదేవి సిగ్గుపడిందంటే శివుడు ఎంత దుర్మార్గమైన పని చేశాడు అని చెప్పేసి. పార్వతీదేవి నిజంగా సిగ్గుపడితే అట్నుంచి అటే శివుడికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయి ఉండేది. ఎందుకంటే పార్వతీదేవి యొక్క శక్తి తెలియాలి అంటే బ్రహ్మాండ పురాణము, దేవి భాగవతం లాంటి పురాణాలు చదివితే అర్థమవుతుంది. అవన్నీ మనం చదవం కదా. కాబట్టి ఏదైనా వ్యాఖ్యానం చేసేస్తాం. అయితే ఇదంతా కూడా ఎక్కడ చూస్తున్నాం మనం? భాగవతంలో ఇది యథాతథమైన కథ రూపంలో చూస్తే ఈ విధంగా ఉంది. దీని వెనకాల ఉన్న తత్వం ఏమిటి అని చూస్తే, భూమిపై ఏర్పడుతున్న గనులు ఏవైతే ఉన్నాయో ఆ గనుల యొక్క ఆవిర్భావానికి సంబంధించి ఒక సమాధానంగా ఈ కథ చెప్తూ ఉంది. నిజానికి బంగారము, వెండి గనులు ఎలా ఏర్పడతాయి అంటే, భూమిలో ఏదైతే విపరీతమైన ఉష్ణం ఏర్పడుతుందో వేడి, ఆ వేడి వల్ల ఈ గనులు ఏర్పడతాయని చెప్పేసి మహాభారతంలో కూడా చెప్పారు. అలాగే మీరు సైంటిస్టులు ఎవరినైనా సరే ఈ గనులు ఎందుకు ఏర్పడతాయి అంటే, కొన్ని వేల సంవత్సరాలు లేదా వందల సంవత్సరాలు భూమిలో ఆ రసాయనిక చర్యలు జరగటం వల్ల వస్తాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ శివుడు అంటే ఎవరు? ఈ విశ్వమంతా వ్యాపించి ఉండి ఈ విశ్వానికి శుభాన్ని చేకూర్చే శక్తులే విష్ణువు, శివుడు కూడా. అలాంటి విష్ణువు, శివుడు అంటే నిజానికి విష్ణువు అంటే వ్యాపకత్వానికి ప్రతీక. అంతటా వ్యాపించి ఉండేవాడు విష్ణువు. అలాగే శివుడు కాలస్వరూపుడు, అన్ని కాలాల యందు నివసించేవాడు శివుడు. అందుకే శివుణ్ణి సదాశివుడు అంటారు, సదా విష్ణువు అనరు. ఎందుకంటే విష్ణువు అన్ని చోట్ల ఉండేవాడే, అన్ని కాలాల్లో ఉండేవాడు కాదు. మరి అన్ని చోట్ల ఉన్న విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు అంటే శుభాలను ఇస్తూ ఉంటాడు. శుభాలను ఎవరు ఇస్తుంటారంటే ఏం చెప్తారు? శివ శబ్దానికి అర్థం ఏంటి? మంగళకరుడు, శుభాలను ఇచ్చువాడు. మరి ఆ మంగళకరుడైన శివుడు ఎక్కడ శుభాలను ఇస్తాడు అంటే, తను ఎక్కడెక్కడైతే వ్యాపించి ఉన్నాడో అంతటా శుభాలు చేస్తాడు. అదే శివకేశవ తత్వం, శివకేశవ అభేదం కూడా. విష్ణుమూర్తి అంతటా వ్యాపించి ఉండి శుభాలను చేస్తాడు. శుభాలకి పేరే శివుడు. శివుడు అన్ని కాలాల్లో శుభాలను చేస్తాడు. ఎక్కడ చేస్తాడు అంటే, ఎక్కడెక్కడ వ్యాప్తమై ఉన్నాడో అక్కడ అన్ని చోట్ల చేస్తాడు. కాబట్టి శివుడు ఉన్న చోట విష్ణువు, విష్ణువు ఉన్న చోట శివుడు, ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ కలిసి ఉంటేనే వాళ్ళిద్దరి ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి ఈ సృష్టి విషయంలో. కానీ ఇది అర్థం చేసుకోలేక కొంతమంది ఎవరు గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు. అలా ఇక్కడ శివకేశవుల వల్ల ఈ భూమి మీదకి కావలసిన అత్యంత విలువైన ఖనిజాలన్నీ ఏర్పడ్డాయని చెప్తారు. అలాగే ఈ భూమి మీదకి ధర్మశాస్త్ర అనే ఒక మహాదేవుడు కూడా ఆవిర్భవించాడు. ఈ దుష్ట శక్తులన్నిటిని అణచగల సమర్థుడైన మహాశాస్త్ర కూడా ఆవిర్భవించాడని చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ చాలా మందికి వచ్చే అనుమానం, అసలు మోహిని అవతారం మొదట ఎందుకు వచ్చింది అంటే, దేవదానవుల మధ్య అమృత మదనం తర్వాత ఎక్కడైతే అమృత పంపకం విషయంలో విభేదాలు తలెత్తాయో ఆ విభేదాలని కాసేపు పక్కన పెట్టించి అమృతం యొక్క పంపకాన్ని ఎటువంటి గొడవలు లేకుండా జరిపించాలన్న ఉద్దేశంతో విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని దాల్చాడు. ఆ వెంటనే దేవతలందరూ కూడా ఆ వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని ఆ మాయకు చిక్కకుండా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో వినమ్రంగా అక్కడ కూర్చున్నారు. అలాగే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ఏదైతే సాగర మదనం చేసి అమృతాన్ని సాధించారో దాన్ని పొందటం అనే లక్ష్యం మీద మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టుకున్నారు. కానీ ఆసురి ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తి, తమోగుణ ప్రధానంగా ఉన్న రాక్షసులు లేదా దైత్యులు అందరూ ఏం చేశారు? వెంటనే మోహిని యొక్క మాయలో పడి మోహిని మీద అర్రులు చాస్తూ మోహిని మీద కోరికతోటి వాళ్ళు అంతకాలం ఏ అమృతం కోసం అయితే పోరాటం చేశారో, ఏ అమృతం కోసం అయితే మదనం చేశారో ఆ అమృతాన్ని పొందాలి అనే కోరికను కూడా పక్కన పెట్టేసి ఒక స్త్రీ యొక్క అందానికి, స్త్రీ లోలత్వానికి బానిసలైపోయారు. ఈ విషయాన్ని భాగవతంలోనే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే 12వ అధ్యాయం చూసామో అదే ఒక 3 అధ్యాయాలు ముందుకు వెళితే 9వ అధ్యాయంలో ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఏదో దేవతలకి బెనిఫిట్ చేయడం కోసం విష్ణుమూర్తి వచ్చేసి వీళ్ళకి అన్యాయం చేసేసాడు మాయా రూపంలో అని చెప్పి అంటారు. నిజానికి దేవతలు, దైత్యులు వీళ్ళందరూ కూడా ఒకే తండ్రి సంతానం, తల్లులు వేరంతే. కానీ వీళ్ళ ప్రవర్తన వీళ్ళను దేవతలుగా, వీళ్ళని రాక్షసులుగా మార్చింది. అటువంటి రాక్షసుల చేతిలో వాళ్ళ యోగ్యతకి మించిన కానుక ఏదైనా వాళ్ళ చేతుల్లో పడితే అది ఇంకా లోక వినాశనానికి కారణమవుతుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు ఈ జగన్నాటకాన్ని నడిపించారు. కావాలంటే ఈ విషయాన్ని 9వ అధ్యాయంలో ఉన్న 5వ శ్లోకం నుంచి చూద్దాం. మానిని, మేమందరము ఒకే జాతి వారము అయినను ఒకే వస్తువును అభిలషించుచున్నాము కనుక మాలో అసూయ ద్వేషములు ఏర్పడి ఉన్నవి. సుందరి, మా తగవు తీర్చుము. మేమందరము కశ్యప ప్రజాపతి పుత్రులము, అన్నదమ్ములము. అమృతం కొరకై గొప్ప పరిశ్రమ చేసితిమి. న్యాయానుసారంగా నిష్పక్షపాత బుద్ధితో దీన్ని మాకు పంచుము. అందువలన మాలో మాకు ఏ విధమైన కలహము కలగకుండును. అసురులు ఇట్లు ప్రార్థింపగా లీలగా తరుణీ రూపము దాల్చిన శ్రీహరి దరహాసము చేయుచు వారిని క్రీగంటితో చూచుచూ ఇట్లు పలికెను.
వాళ్ళు రాక్షసులు కోరుకున్నారు మోహినిని. అప్పుడు మోహిని వాళ్ళతోటి ఒక విషయం చెప్పింది. ఆ మోహిని చెప్పిన విషయం తర్వాత కూడా వాళ్ళు రియలైజ్ అవ్వకుండా వాళ్ళు ఇంకా కూడా ఆ స్త్రీ పట్ల కాముక భావనతోటి ఉండి వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోరి తెచ్చుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి, మీరు కశ్యప మహర్షి పుత్రులు, నేను కులటను, న్యాయమును కలిగింపుమని నన్ను ఎలా అడుగుచున్నారు? వివేకము గలవారు స్వేచ్ఛాచారులైన స్త్రీలను ఎన్నడూ విశ్వసింపరు. దైత్యులారా, తోడేళ్ల యందు స్వేచ్ఛాచారులైన స్త్రీల యందు మైత్రి స్థిరముగా ఉండదు. తోడేళ్లు కొత్త మాంసం కొరకును, కొలటలు కొత్త పురుషుల కొరకును వెతుకుచుందరు. స్వామి మోహిని అవతారంలో వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు, నాలాంటి వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి. ఇది ఆ రోజు రాక్షసులకు ఇస్తున్న సందేశం కాదు, ప్రపంచం మొత్తానికి ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? ఆ స్వేచ్ఛాచారులైన స్త్రీలు ఎవరైతే ఉంటారో, అంటే తన భర్తతోటి కాకుండా ఇతరులందరితోటి తిరగాలి అనే ఆలోచన కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో వారిని నమ్మకండి. వారిని నమ్మితే మీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఎలా అయితే తోడేళ్లు ప్రతిరోజు కొత్త మాంసం కావాలని వెతుకుతూ తిరుగుతూ ఉంటాయో, ఇటువంటి ఆడవాళ్ళు కూడా ప్రతిరోజు కొత్త కొత్త రకమైన మగవాళ్ళు కావాలని తిరుగుతూ ఉంటారు తప్ప ఒకడితో స్థిరంగా ఉండరు. అటువంటి ఆడవాళ్ళని నమ్మటం వల్ల కూడా మీకు కష్టం కలుగుతుంది అని ఒక సందేశాన్ని ఇచ్చారు. అయితే ఇది విని నేడు కొంతమంది అభ్యుదయవాదులుగా చెప్పుకునేవాళ్ళు, లేకపోతే సూడో ఫెమినిస్టులుగా చెప్పుకునేవాళ్ళు చాలామంది ఏమంటారంటే, మేము ఎవరితో తిరగాలో నువ్వెవడో చెప్పడానికి, నా ఇష్టం వచ్చినోడితో తిరుగుతా అంటారు. నువ్వు ఇష్టం వచ్చినోడితో తిరుగు, ఒకరితో కాకపోతే 100 మందితో తిరుక్కో, కానీ మా పురాణాలు నువ్వు తిరిగినంత బరితెగింపును సపోర్ట్ చేయాలని మాత్రం నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు. మా శాస్త్రాలు, మా పురాణాలు, మా ఇతిహాసాలు, ధర్మం ఇలాగే చెప్తాయి. లేదు ఒకవేళ ఈ స్వేచ్ఛాచారులైన స్త్రీలను సమర్థించడానికి సదరు సాంబశివరావు లాంటి వాళ్ళు, లేకపోతే ఇతర పాస్టర్లు లాంటి వాళ్ళు వస్తాను అంటే రండి, ఏం అబ్జెక్షన్ లేదు. మీరు ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీ మతమే వాటికి ఎగ్జామ్షన్ ఇస్తుంది కాబట్టి. కానీ మమ్మల్ని ఎలాంటి సపోర్ట్ చేయమని అడగొద్దు, మా స్వామి ఇలాగే చెప్పారు. ఇలా బతకటం కష్టం అనుకునే వాళ్ళు, అలా బతకటం సుఖం అనేవాళ్ళు అలాంటి మతాల్లో పోతున్నారు కావచ్చు, పోండి మీ ఇష్టం. రాజా, మోహిని యొక్క కపటపు వచనములకు దైత్యుల మనస్సులో ఇంకనూ విశ్వాసము కలిగెను. వారు తమలో తాము నవ్వుకొనుచు అమృత కలశమును ఆమె చేతుల యందు ఉంచిరి. ఇచ్చేశారు. అంతేనా? స్వామి చాలా స్పష్టంగా ఆయన భావనలు ఏమిటి అనేది కూడా ఇక్కడ మనకు పంచారు. అంటే వీళ్ళకి అన్యాయం చేశారు అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియోలో 2 పాయింట్లు కవర్ అయ్యేలాగా రాసిన సాంబడికి ఒక ఓ వేసుకోండి. ఓకే, సో ఇక్కడ నవమాధ్యాయంలో ఉన్న 19వ శ్లోకం ఒకసారి చూద్దాం. అసురాణం సుధానాం సర్పాణామివ దుర్నయం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలుసా? అసురులు జన్మతః క్రూరులు, వారికి అమృతమును పంచుట పాములకు పాలు పోసినట్లే అని మోహిని రూపంలోనున్న శ్రీహరి భావించెను. అందువలన ఆ స్వామి అసురులకు అమృతములో భాగము ఇయ్యకుండెను. సో ఇక్కడ మోహిని రూపంలో ఉన్న స్వామి ఆలోచించింది క్లియర్గానే ఉంది కదా. దీనికి నేను మళ్ళీ ఆ వ్యాఖ్యానం ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే సాంబడికలాగా ఆ బాక్స్లో రాసుకుని దాన్ని హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సాంబశివరావు ఎంతలా వక్రీకరించాడో మీరు చూశారు కదా. అక్కడ లేని సంపర్కాన్ని సంపర్కంలా చూపిస్తూ మోహిని యందు సంతానాన్ని కన్నట్టు మోహిని యందు స్ఖలనం చేసుకున్నట్లుగా చాలా దారుణంగా రాశాడు. నిజానికి అసలు మోహిని లేదా శివుడు లేదా విష్ణువు వేరువేరు కాదు కదా, ఉన్నది ఒకటే తత్వం. ఆ తత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆ తత్వానికి భిన్నమైన నామాలు, భిన్నమైన రూపాలు ఇచ్చి మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. బాహ్య సౌందర్యం చూసేసి వాళ్ళని నమ్మితే ఆ తర్వాత నష్టపోయిన తర్వాత నిన్నెవ్వడూ బాగు చేయలేడు. ఎందుకంటే ఈ ఒక్క సంఘటన రాక్షసులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇది వాళ్ళకే కాదు, మనకి కూడా. అందుకే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు అంటారు. కొన్ని వేల సంవత్సరాల కష్టం ఒక్క స్వార్థం వల్ల, ఒక్క కక్కుర్తి వల్ల మొత్తం వాళ్ళ పరం కాకుండా పోయింది. ఆ తర్వాత దేవతలు దానవులు ఎంత యుద్ధం చేసుకున్నా సరే విజయం ఎప్పుడు కూడా దేవతల పక్షానే ఉంది. కారణం ఏంటంటే దేవతలు భగవంతుణ్ణి తెలుసుకున్నారు, దైత్యులు భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయారు. నిజంగా ఇక్కడ అమృతము అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో ఒక తీపి పదార్థము, చాలా మధుర పదార్థము అని అనుకుంటారేమో. కాదు. ఉపనిషత్తులను ఒక్కసారి మీరు పరిశీలిస్తే అవిద్యయా మృత్యుం తీర్ధ్వా విద్యయా అమృతమశ్నుతే అని చెప్తుంది ఉపనిషత్తు. అంటే ఇక్కడ విద్య అవిద్య అనేది ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. అవిద్య అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చదువు లేకపోవటం, విద్య అంటే చదువుకోవటం అనుకుంటారు. కానీ తాత్విక భాషలో, వేదాంత పరిభాషలో చూస్తున్నట్లయితే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పొందటమే విద్య. భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందకుండా కర్మలయందు ఆగిపోవటమే అవిద్య. ఈ అవిద్యనే మృత్యువుగా, విద్యనే అమృతత్వంగా వేదం చెప్తుంది. అదే
విద్యయా అమృతమశ్నుతే అంటే పరమాత్ముడికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందటమే మరణం లేని స్థితికి కారణమవుతుంది. అందుకే దేవతలు పరమాత్ముని పూర్తిగా నమ్మి ఎటువంటి వికారాలు లేకుండా పరమాత్మ ఏం చేస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాక్షసులు సంపూర్ణమైన వికారాలతోటి భగవంతుడిని గుర్తించకుండా ఆ భగవంతుడి యందు కూడా మోహంతో వాళ్ళు నడుచుకున్నారు. అయితే భగవంతుడు కల్పించే మాయకి ఎవ్వరూ అతీతుడు కాదు. ఎవరైనా సరే ఎంతో కొంతసేపు ఆ మాయకి లొంగుతారు. ఆ మాయ నుంచి ఎంత త్వరగా బయటపడతాము అన్నదే అక్కడ జీవుణ్ణి ఉద్ధరించే అంశం. ఆ విషయాన్ని ఈ కథ ద్వారా మనకి చెప్పారు. శివుడు విష్ణువు యొక్క మోహిని రూపానికి, మోహిని అన్న పేరులోనే ఉంది, మోహం కారయతి ఇతి మోహిని అంటే మోహానికి గురి చేసేది, మోహాన్ని కల్పించేదే మోహిని. అటువంటి మోహానికి శివుడు కూడా క్షణకాలం పాటు లొంగినట్లు కనిపించినా కొద్దిసేపటి తర్వాత శివుడు తనంతట తానుగా ఆ మోహం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని నేను చెప్పటం కాదు, స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్తున్నారు ఇదే భాగవతంలో. కానీ ఇవన్నీ సాంబడు రాయుడు. ఎందుకంటే సాంబడి లక్ష్యం వేరు, సాంబడు ఆశిస్తున్న ప్రయోజనం వేరు. అయితే శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పే ముందు ఇక్కడ ఒక విషయాన్ని మీకు ఇప్పుడు దాకా ఏదైతే స్టోరీ చెప్పానో అది నా సొంత వ్యాఖ్యానం అనుకునే అవకాశం ఉంది కాబట్టి భాగవతం ఏం చెప్తుందో చూస్తున్నాను. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి ఇచ్చిన సందేశం. రాజా చూచితివా, దేవదానవులు ఒకే సమయమున ఒకే ప్రయోజనము కొరకు ఒక వస్తువుని ఆశించి సమానముగా శ్రమపడి ఉండేది. కానీ వారికి లభించిన ఫలితముల్లో పెద్ద మార్పులు జరిగినవి. దేవతలకు మాత్రం వారి పరిశ్రమకు ఫలితమైన అమృతము సులభంగా లభించినది. ఎలయనగా వారు శ్రీహరి పాదపద్మములను ఆశ్రయించి ఉండిరి. శ్రీహరి ఎడ విముఖత గలవారగుటచే అసురులు శ్రమపడినను అమృతము మాత్రము వారికి దక్కలేదు. వారికి కూడా కొన్ని భౌతికమైన సంపదలు దొరికాయి, ఉచ్చేశ్రవం లాంటివి, లేకపోతే ఇతర మణులు లాంటివి. కానీ అమృతం ఏదైతే ప్రధానంగా వాళ్ళు కోరుకున్నారో ఆ అమృతము రాక్షసకు దక్కలేదు. కారణం వాళ్ళ ఆసురి ప్రవర్తన. అమృతము అంటే తెలుసు కదా, సంపూర్ణమైన మోక్షం మాత్రమే అమృతత్వము. మనిషి శరీరం చనిపోకుండా బ్రతకటం అమృతత్వం కాదు. మనిషి పరమాత్ముని చేరుకోవటం, పరంధామాన్ని చేరుకోవటం సిసలైన అమృతత్వం. ఆ అమృతత్వం దేవతలకు లభించింది. నిజానికి అది లభించింది కాబట్టే వాళ్ళు దేవతలయ్యారు. అటువంటి దేవతా ప్రవృత్తిని పెంచుకుంటే మనందరికీ కూడా ఆ పరమాత్ముని చేరుకోవటం, పరమాత్ముని పొందటం ఖచ్చితంగా అసాధ్యమైన విషయం కాదు. కానీ మనలో చాలామంది భౌతికమైన అవసరాలకు లొంగిపోతూ, క్షణికమైన కోరికలకు దొరికిపోతూ, మనం రాక్షస ప్రవృత్తిని మనలో పెంచుకుని మనం భగవంతుడికి దూరం అయిపోతూ ఇటువంటి పుస్తకాలు రాసి భగవంతుడికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం చేస్తూ మనమే భగవంతుడి ముందు చెడైపోతా ఉన్నాం. సో ఇలాంటి వాడి పుస్తకాలను నమ్మి ఎంతమంది ఇటువంటి పాపపు బాటలో పోతారో మీ ఇష్టం. కానీ మన వీడియోస్ చూస్తున్న మన హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పురాణం యొక్క లక్ష్యాన్ని, లక్షణాన్ని అర్థం చేసుకుని బాగుండాలని, బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మానవుడు తన ప్రాణములు, ధనము, కర్మలు, మనస్సు, వాక్కు మొదలగు వాటి ద్వారా తన శరీరము కొరకు, భార్యాపుత్రాదుల కొరకు ఎంతగా శ్రమించినను అది అంతయు వ్యర్థమే అగును. ఏలయనగా మూలమునందు భగవద్బుద్ధి లేకపోవుటచే అతనికి భేదబుద్ధి కలుగును. కానీ మానవుడు ప్రాణములు మొదలగు వాటి ద్వారా భేదభావరహితముగా భగవంతుని సేవించినచో అతని శరీరమునకు, బంధుమిత్రులకును, సమస్త లోకమునకు సత్ఫలితమే కలుగును. వృక్షము యొక్క మూలమును తడిపినచో దాని కొమ్మలకు, రెమ్మలకు, ఆకులకు అన్నిటికీ నీరు లభించును. అట్లే భగవంతుని కొరకు భగవదర్పణ బుద్ధితో కర్మలను చేసినచో వాటి సత్ఫలితములు అందరికీ లభించును. ఎంత చక్కటి ఉదాహరణతో చెప్పారో చూడండి. ఒక చెట్టు బాగుండాలి అంటే చెట్టంతా నీళ్లు పోయాం మనం, చెట్టు వేరుకి నీళ్లు పోస్తాం. కానీ చెట్టు వేరుకి నీళ్లు పోస్తే చెట్టంతా బాగుంటుంది, చెట్టంతా ఎదుగుతుంది. అలాగే చెట్టుకి ఎరువు వేయాలంటే కూడా చెట్టు మూలంలోనే వేస్తాం. అలాగే మనం కూడా మూలంలో భగవద్ బుద్ధిని, భగవద్ భక్తిని పెంచుకోవాలి. అప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉండే అందరికీ బాగుంటుంది, అందరికీ మేలు జరుగుతుంది. పురాణం ద్వారా ఇంత చక్కటి సందేశాన్ని ఇస్తే ఇవేవి మనం పట్టుకోం. మనం పట్టుకునేది అందులో ఉండే ఫైటింగ్ల గురించి, అందులో ఉండే సెక్స్ సీన్ల గురించి, లేకపోతే అందులో ఉంటున్న వైలెన్స్ గురించి. ఇంతకు మించి ఏమి ఉండదు. లేకపోతే అందులో ఉండే కామ్య కర్మల గురించి. నిజానికి భగవంతుడు మనని సంపూర్ణంగా కామ్యకర్మల పట్ల విముఖులైపోయి జ్ఞానయోగాన్ని సాధించమని చెప్తుంటే మనం మాత్రం కర్మకాండ మీదే దృష్టి పెట్టి బతికేస్తూ ఉంటాం అనమాట. ఇక ఇందాక మళ్ళీ విష్ణుమూర్తి శివుడు గురించి చెప్పిన మాటల గురించి, అలాగే సాంబడు చేసిన వక్రీకరణల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇదే ద్వాదశాధ్యాయంలో ఉన్న 38వ శ్లోకం నుంచి చూస్తే విష్ణుమూర్తి స్వయంగా శివుడితో అంటున్న మాటల. ఈ వీర్యపత్రం అంతా అయిపోయిన తర్వాత, దేవశిరోమణి, నా మోహిని రూపమాయలో మోహితుడవైనను నీవు నిష్టయందే నిలిచియుంటివి. ఈ విషయమున నాకు ఆనందము కలిగినది. నా మాయలు అపారములు, అవి పెక్కు హావభావములను సృష్టించుచుండును. జితేంద్రియులు కానివారు ఏ విధముగానైనను వాటిని అతిక్రమించజాలరు.
కానీ నీవు నా మాయాజాలములో ఒక్కసారి తగులుకొనినను వాటి నుండి నీవు బయట పడగలిగితివి. నీవు తప్ప ఈ మాయలను ఎవ్వరూ అతిక్రమించలేరు. అలాగే ఈ సృష్టిలో ఆ ఒక్క శివుడు తప్ప, శివుడు అంటే మరెవరో కాదు, విష్ణువే, నేను తప్ప ఈ నా మాయ నుంచి తప్పించుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు అని స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రకటిస్తూ ఉన్నారు. విష్ణు మాయ యొక్క గొప్పతనం అది. త్రిగుణాత్మకమైన నా మాయ మహాత్ములను కూడా మోహితులను గావించును, కానీ అది నిన్ను ఎన్నడూనూ వ్యామోహపరచజాలదు. ఎలయనగా సృష్టి ప్రారంభ సమయమున దాన్ని శాసింపగల కాలపురుషుడను నేనే. నా ఇచ్ఛకు వ్యతిరేకముగా సత్వరజ తమో గుణములు సృష్టి కార్యమును చెయ్యజాలవు. ఇక్కడ 1కి 10 సార్లు నా 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 అని చెప్తూనే త్రిగుణాల పరిస్థితి కూడా చెప్పారు. నిజంగా ఈ త్రిగుణాలు అనేవి ఈ సృష్టిలో ఎక్కడుంటాయి అంటే ప్రతి దానిలోనూ ఈ త్రిగుణాలు ఉంటాయి. ఎంత సాత్వికుడైనా రజోగుణం తమో గుణం లేకపోతే ఈ సంతానోత్పత్తి జరగదు, ఈ సృష్టి చక్రము ముందుకు జరగదు. అందుకే ప్రతి జీవరాశిలో ప్రతి అంశలో కూడా ఈ సత్వ రజస్ తమో గుణాలు ఉంటాయి. అందుకే ఈ సృష్టి మొత్తానికి భగవంతుణ్ణి పురుషుడు అన్నారు, ఈ సృష్టి మొత్తాన్ని కూడా స్త్రీ అన్నారు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమే. సత్వ తమో రజస్ గుణాలు కలిగినదే స్త్రీ అని అర్థం. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆ పరమాత్ముడి యొక్క మాయ ముందు లొంగాల్సిందే, లొంగి తీరుతుంది. అలాంటి మాయకు లొంగిన వాళ్లే కొంతమంది తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకుంటూ చెక్కలకెక్కి శవాలైపోయారు. అలాంటి శవాల్ని నమ్ముకుంటూనే కొంతమంది ఈ దేవతల మీద, మన దేవీ దేవతల మీద విషం చిమ్ముతున్నారు. అలాంటి కలి ప్రభావంలో కొట్టుకుపోతున్న వాళ్ళ దారిలో మీరు వెళ్లకుండా ఉంటారని, మన గ్రంథాల యొక్క, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారని, సనాతన ధర్మంలోనే కొనసాగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాయ మాటలు నమ్మి మతం మారిపోయిన వాళ్ళు కూడా ఈ వాస్తవాలు తెలుసుకుని తిరిగి మన స్వధర్మమైన, స్వగృహమైన సనాతన ధర్మానికి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.